దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి గత 2 వారాలుగా ఏ వాక్యాన్ని వింటున్నామో మనందరికీ తెలుసు. 2 అంశాలు, ఒక వారం ఒక అంశం, రెండో వారం మరొక అంశం విన్నాం. ఈరోజు మరొక అంశం, అదే వచనములో నుంచి మరొక అంశాన్ని మనము వినటానికి సిద్ధపడదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి రీతిగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈరోజు మన అంశం బలవంతుడైన దేవుడు. ఒక్క లైను 3 వారాలు పడుతుంది. ఒక్క లైను 3 వారాలు. ఫస్ట్ వారం ఏమో ఆశ్చర్యకరుడు గురించి విన్నాం, రెండో వారం ఏమో ఆలోచనకర్త గురించి విన్నాం, 3వ వారం వచ్చేసరికి బలవంతుడైన దేవుడు అనేటువంటి అంశాన్ని మనము వినబోతూ ఉన్నాం. మన దేవుడు ఎవరంట? బలవంతుడైన దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? బలవంతుడైన దేవుడు. ఇప్పుడు యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అంటే, పుట్టబోయే శిశువు గురించి. ఎవరి గురించి? పుట్టబోయే శిశువు గురించి. ఇప్పుడు శిశువు అనేసరికి జనరల్గా మన యొక్క దృష్టిలో చిన్నోడు, పిల్లోడు అన్నట్టుగా మనము అనుకుంటాం. మరి అటువంటి పిల్లలకి, అటువంటి శిశువులకి బలం ఏముంటుంది? శిశువులకి ఏమైనా బలం ఉంటుందా? ఆలోచన చేయండి. కనీసం వాళ్ళు పడుకున్నప్పుడు ఇలా కూడా తిరగలేరు, అవునా? పడుకున్న తర్వాత ఇలా కూడా పక్కకే తిరగలేరు. జనరల్గా 5వ నెలలో 6వ నెలలోనో బోర్ల పడతారన్నాడు కానీ వాళ్ళు 3వ నెల 6వ నెల. కానీ అదేంటో విచిత్రం, ఇప్పుడు పుట్టేటువంటి పిల్లలు 2 నెలల్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు. 2 నెలల్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు అటు ఇటు డొలటం కదా. ఓకే, ఇప్పుడు శిశువులకి జనరల్గా ఏముండదు? బలం ఉండదు. కానీ ఇక్కడ మనకు ఒక శిశువు పుట్టాను అని చెప్తూ ఆ శిశువుకి ఏముందని చెప్తున్నారు? బలమున్నది, ఆయన బలవంతుడు అని దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి మాట. ఓకే, ఇప్పుడు యేసయ్య గురించి చెప్పబడిన ఈ ప్రవచనం, యేసయ్య గురించి చెప్పబడిన ఈ ప్రవచనం, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మనం గమనిస్తే ఈ యొక్క ప్రవచనం, మరి మీకు ఆల్రెడీ పోయిన వారం చెప్పా, అంతకుముందు వారం చెప్పా, మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆయన పుట్టడానికి ముందు 7 లేక 800 సంవత్సరాల మధ్య కాలములో చెప్పబడినటువంటి ఈ యొక్క మాట, ఆయన బలవంతుడైన దేవుడు అని వాక్యాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, యెరెమయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యెరెమయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. చూడండి ఒకసారి, ఆయన గురించి చెప్పబడుతున్న మాట. ఎవరంట ఆయన? శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. చూసారా, దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నటువంటి మాట, చదివిన ఈ యొక్క విషయాన్ని మనము గమనిస్తే, గ్రహిస్తే, వాక్యము తెలియచేస్తూ ఉంది ఆయన మరి ఎటువంటి వాడో వాక్యము మనకి తెలియచేస్తూ ఆయన శూరుడా అని సంబోధిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నారు? మహాదేవా. ఇంకేమంటున్నారు? ఎటువంటి బలం అంట ఆయనకున్నది? ఎటువంటి బలం అంట? అధిక బలము. ఆయన యొక్క అధిక బలమును గురించి మనం ఆలోచన చేస్తే, తన యొక్క అధిక బలము చేత ఏం సృజించాడంట? ఆయన బాహువు చేతను
భూమి ఆకాశములను సృజించితివి. ఏం సృజించాడంట? భూమి ఆకాశములను సృజించితివి. ఇప్పుడు మనందరికి తెలుసు మరి భూమి యొక్క పరిస్థితి ఏంటి అంటే, మరి అది ఎంత లాంగ్ ఉందో, దాని యొక్క వృత్తము ఏ సైజులో ఉందో శాస్త్రవేత్తలు ఎంతో కొంత అంచనా వేయగలిగారు. శాస్త్రవేత్తలు ఏం చేయగలిగారు? అంచనా వేయగలిగారు. ఉదాహరణకి మరి భూమిని చుట్టూ రావడానికి విమానంలో అయితే ఎంత టైం పడుద్ది, ర్యాకెట్లో అయితే ఎంత టైం పడుద్ది, ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా అయితే ఎంత టైం పడుద్ది అనేటువంటి లెక్కలు కూడా కొన్ని ఉన్నాయి భూమి చుట్టూ ప్రదర్శించడానికి. అంత మాత్రమే కాదు, భూమి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత టైం పడుద్ది, ఎన్ని మైళ్ళ దూరము, లేకపోతే సూర్యుడు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నాడు, ఇవి కూడా లెక్కలు వేశారు. కానీ ఇంకా 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 ఎంత ఎటువంటి శాస్త్రవేత్తలకి అయినా సరే దొరకనటువంటి ఒక విషయం ఏంటంటే, విశ్వములో ఆకాశములో ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనకు తెలిసి ఆకాశంలో ఏమేమి ఉన్నాయి అంటే మనం ఏం చెప్తాం? చంద్రుడు అని చెప్తాం, సూర్యుడు అని చెప్తాం, నక్షత్రాలు అని చెప్తాం. అంతకుమించి మనం ఏం చెప్పగలుగుతామా? అంతకు మించి చెప్పాలంటే ఇంకేమున్నాయి? గ్యాలక్సీ అంటున్నారు. దాన్ని తెలుగులో పాల పొంత ఏదో అంటారు కదా. అలాంటివి ఎన్నో ఉన్నాయంట. నేను ఒకసారి ఆ న్యూస్ ఏదో చదివాను. అక్కడ నుండి కాంతి వేగము రావడానికి కోట్ల సంవత్సరాలు పడుద్దంట. ఆలోచన చేయండి ఒకసారి. దానిపైన ఇంకెంత విశ్వం ఉంది, దానిపైన ఇంకెంత స్పేస్ ఉంది, ఎవరు అంచనా కూడా వేయలేకపోతున్నారు. మానవుని యొక్క మేధస్సుకు, మానవుని యొక్క జ్ఞానానికి అంతుబట్టడం లేదు. కానీ ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి? ఎలాగా? వాక్యాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఆయన యొక్క బలము చేత వీటినన్నిటిని ఆయన ఒక్క మాటతో, ఏదో కష్టపడ్డాడు, లేకపోతే ఏదో శ్రమపడ్డాడు, లేకపోతే చాలా చెమట గార్చాడు అని అనుకుంటారేమో. వాక్యాలు చెప్తున్నాయి, ఆకాశము కలుగును గాక అంటే ఏమైపోయింది? ఆకాశము కలిగింది. భూమి కలుగును గాక అంటే ఏమైపోయింది? భూమి కలిగింది. చెట్లు కలుగును గాక అంటే ఏమైపోయినాయి? చెట్లు కలిగాయి. లేకపోతే పక్షులు, జంతువులు కలుగును గాక వచ్చేసినాయి. అవి గమనించండి ఒకసారి. అంత అటువంటి బలవంతుడైన దేవుడు ఆదాము కలుగును గాక అంటే ఆదాము వచ్చేసేవాడు. కానీ అన్నాడు అలాగా? ఆయన అంటే ఆదాము కలగలేడా? కానీ దేవునికి అందరినీ చేసినట్టుగా, అంటే సృష్టినంతా చేసినట్టుగా మనుషులను చేయాలి అని ఆయన అనుకోలే. ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నాడు. అది కూడా ఏమనుకున్నాడంటే, నా రూపములో. ఎలాగా నేను ఎలాగున్నానో నా బిడ్డలు కూడా అలాగే ఉండాలి. గమనించండి ఒకసారి. ఇక్కడ మనము ఒక విషయాన్ని తెలుసుకుంటే, అరే నేను దేవుని బిడ్డను, ఆయన యొక్క బిడ్డను అని నువ్వు తెలుసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతావు? నీ తండ్రి దగ్గరికి. ఎక్కడికి? నీ తండ్రి దగ్గరికి. ఆలోచన చేయండి. పిల్లలు ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి రాకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? అబ్బా, నా కొడుకు కాబట్టి, నా కూతురు కాబట్టి రోడ్ల మీద తిరుగుతుంది, ఇంట్లో రాకుండా అని ఫీల్ అవుతారా? గొప్పలు చెప్పుకుంటారు అలాగా? ఆలోచన చేయండి. మరి ఆయన బిడ్డలైన మనం నా సొంత పోలికలు ఉండాలి అని ఆయన ప్రణాళిక మరి చేసి, ఆలోచన చేసి, ఆయన రూపంలో సృష్టించుకున్నటువంటి మనం ఆయన దగ్గర రాకపోతే మరి ఆయన ఎంత ఫీల్ అవుతారు? ఆయన ఎంత బాధపడతారు? అవునా కాదా? ఏ చిన్న కష్టం వచ్చినా,
ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా ఫస్ట్ మన ఇంట్లో మన పిల్లలు ఎవరికి చెప్తారు? పక్కింటి వాళ్ళకి చెప్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ముందు ఎవరికి చెప్తారు? మమ్మీ, డాడీ అని మనకు చెప్తారా లేదా? మరి మనం మన తండ్రికి చెప్తున్నామా? అదేంటో విశ్వాసుల ఇండు కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చిన్న విషయం ఏది చిన్న జరిగినా వెంటనే తాయితుల దగ్గరికి పరిగెట్టే వాళ్ళు కొంతమంది, మంత్రగాల దగ్గరికి పరిగెట్టే వాళ్ళు కొంతమంది. ఎవరు? విశ్వాసులే, వాక్యం తెలిసిన వాళ్ళే, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క బలము తెలిసిన వాళ్ళే. ఆలోచన చేయండి ఒకసారి. ఇలాంటి సందర్భంలో మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనలను చూసి, అరే నా బిడ్డ నా దగ్గర రాకుండా ఎక్కడికో వెళ్తున్నాడు అని ఆయన సంతోషించి అడుగుంటారా? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని గమనిస్తే, ఆయన యొక్క మహాబలము చేత ఈ యొక్క భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడు అంటే బలము కలిగిన దేవుడు. ఎవరు చెప్పండి? బలము కలిగిన దేవుడు. ఆయన యొక్క బలము గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు కనుక మనము చదవగలిగితే, ఈ యొక్క యెషయా గ్రంథములో యెషయా మరి ఎందుకని దేవుని గురించి బలవంతుడైన దేవుడని తెలియచేస్తున్నాడో తెలుసా? అక్కడ ఇదే 9వ అధ్యాయంలో మనం చదివితే 4వ వచనం చదువుతాం చూడండి. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. దేవుడు ఏం చేశాడంట? ఏం విరిచి ఉన్నాడు? బరువుగా ఉన్నటువంటి కాడి. ఇప్పుడు కాడి అంటే అర్థం ఏంటి? ఎడ్ల బండికి మీద పెడతారే, అదనమాట. ఇప్పుడు ఆ కాడి ఎలాగున్నదంట? బరువుగా ఉందంట. ఆలోచన చేయండి, అది ఎలాగుంది? బరువుగా ఉంది. కొన్నిసార్లు మనం ఒక చిన్న పొలని విరలేం, ఆ బలం మనకే సరిపోదు. కానీ దేవుని గురించి వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన బరువుగా ఉన్నటువంటి కాడిని ఆయన ఏం చేశాడంట? విరిచి ఉన్నాడు. కారణం, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడు కాబట్టి ఏం చేశాడు? విరవగలిగినాడు అని వాక్యములో మనం గమనించాలి. ఇంకా కిందకి చదివితే, వాని మెడను చూడండి, మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను నీవు విరచి ఉన్నావు. దేవుడు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు అంటే బలవంతుడు కాబట్టి. ఎవరు చెప్పండి? ఆయన బలవంతుడు కాబట్టి. ఇక్కడ ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్నటువంటి యోధా వారి యొక్క జీవితంలో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, వాక్యములో మీరు గమనించండి, కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మొదటి వారం చెప్పినట్టుగా వారు చీకటిలో నడిచేటువంటి వారుగా, మరణ ఛాయ కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వారిని ఎలా బలపరుస్తున్నాడు అని మనము గమనిస్తే వాక్యాలు చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? ఈయన బలవంతుడైన దేవుడు, మీ కట్లను విరిచేటువంటి దేవుడు, మీ కాడిని విరిచేటువంటి దేవుడు, కొరడాలను విరిచేటువంటి దేవుడు, అటువంటి దేవుడు మీకున్నాడు, మీరు భయపడొద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ వారికి తెలియచేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క దేవుడు ఎటువంటి దేవుడు అంటే బలవంతుడైన దేవుడు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అలసిపోతున్నారో, ఎవరైతే సమస్యలు పోతున్నారో అటువంటి వారిని సైతం ఆయన ఏం చేయగలడు?
బలపరచగలడు, బలపరిచే దేవుడు అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మన యొక్క దేవుని బలము గురించి ఆలోచన చేస్తే, లేక కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలము గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యాలు ఎలా చెప్తున్నాయి అని గనక మనము చూస్తే, మన దేవునికి బలవంతుడైన దేవుడు అనేటువంటి పేరు పెట్టడానికి కొన్ని కారణాలు చూపిస్తాను మీకు. ఏంటి? బలవంతుడైన దేవుడు అనే పేరు పెట్టడానికి కొన్ని కారణాలు మీకు చూపిస్తా. ఒకటి, 89వ కీర్తనలో 8వ వచనంలో మనం చదివితే, అక్కడ మన దేవుని గురించి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి చదవండి. యెహోవా యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? ఎవరంట మన దేవుడు? మన దేవుడు ఎవరు? బలాఢ్యుడు. అలాంటి బలాఢ్యుడికి ఎవరున్నారు అసలు? ఎక్కడున్నారు అసలు? ఆలోచన వచ్చేయండి. రీసెంట్గా ఈ నెలలోనూ పోయిన నెలలోనూ నాకు గుర్తులేదు, కానీ ఒకటి జరిగింది. ప్రపంచంలో మైక్ టైసన్ అనేటువంటి పేరు చాలామందికి తెలుసు. మైక్ టైసన్ ఎవరు అంటే, బాక్సింగ్లో ఛాంపియన్గా చాలా కాలం ప్రపంచంలో మరి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత ఈ నెలలోనో పోయిన నెలలోనో మరలా మరి బాక్సింగ్ రింగ్లోకి దిగాడు. ఆయనతో పోటీ పడటానికి ఒక చిన్న కుర్రోడు వచ్చాడు. విషయం ఏంటంటే, మైక్ టైసన్ ఓడిపోయాడు. మైక్ టైసన్ ఓడిపోయాడు. ఎవరైనా చదివారా ఈ న్యూస్? ఎవరైనా చదివారా? రైట్. ఈ నెలలోనో పోయిన నెలలోనో, జస్ట్ నవంబర్ ఆర్ డిసెంబర్, మొన్నే రీసెంట్గా జరిగింది. గమనించండి. చాలా బలవంతుడు, మైక్ టైసన్ నెగ్గేస్తారు అనుకున్నారు అందరూ. ఓడిపోయాడు. తర్వాత పేపర్లు ఏం రాసుకుంటూ వచ్చేసారు తెలుసా? వయసును బట్టి అన్నారు. దేనిని బట్టి? వయసును బట్టి. ఇంతకుముందు పంచ్ అంటే ఆ బాక్సింగ్లో గుద్దటాన్ని పంచ్ అంటారు. ఇంతకుముందు వయసులో ఉన్నప్పుడు మరి ఇచ్చేటువంటి పంచులో ఉన్న పవర్ ఇప్పుడు లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆలోచన చేయండి. మనమైనా సరే వయసులో ఉన్నప్పుడు ఈజీగా బియ్యం మూట అలా ఎత్తి అలా పాడేసే వాళ్ళమేమో. మరి ఇప్పుడు కొద్ది సాయం పట్టవా, కొంచెం నాకు హెల్ప్ చేయి అడుగుతున్నామా లేదా? గమనించండి. నా ఆరోగ్యంలో బోలంత మార్పులు చూస్తున్నా నేనే. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు నేను చూసుకుంటే ఒక బిర్యానీ నాకు ఎటు సరిపోయేది కాదు. హోటల్కి వెళ్తే ఈజీగా తినేసేవాడిని. ఒక ప్లేట్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఈజీగా తినేసేవాడిని నేను. ఇప్పుడు ఒక బిర్యానీ తీసుకుంటే నాకు పాస్టర్కి ఎక్కువైపోతుంది. అప్పటితో పోల్చుకుంటే క్వాంటిటీ తగ్గించేసారు. అయినా మాకు అది ఎక్కువైపోతుంది. అంటే వయసు పెరుగుతుందని అర్థం. దాని అర్థం ఏంటి? వయసు పెరుగుతుందని అర్థం. అవునా? పెరిగే కొద్దీ మన బలం ఏమైపోతూ ఉంటుంది? తగ్గుతూ ఉంటుంది. అవునా? గమనించండి. ఇంతకుముందు ఈ మెట్లు ఈజీగా ఎక్కి దిగేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఈ మెట్లు ఎక్కడానికి ఎంత ఆయాసపడుతున్నాం కొంతమంది. అవునా? ఇక్కడ నేను చెప్దామనుకున్న మాట ఏంటంటే, మనుషుల్లో ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి? బలాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మనకు అప్పట్లో ఉన్నంత బలం ఇప్పుడు ఉండదు. కానీ మన దేవుడు ఎటువంటి వాడు? బలాఢ్యుడు, బలవంతుడు, నిత్యము బలవంతుడు. ఎప్పుడు కూడా ఆయన ఎవరు చెప్పండి? బలవంతుడే. మనకలాగా కొన్ని సంవత్సరాలు ఆయనకి బలం తగ్గిపోద్ది అనుకునే ఛాన్సే మన దేవునికి లేదు. బలవంతుడైన దేవుడు అని ఆయనకి ఎందుకు పేరు వచ్చింది అంటే, ఆయన బలవంతుడు కాబట్టి. ఆయన ఎవరు చెప్పండి? బలవంతుడు కాబట్టి. మన యొక్క దేవుని యొక్క మన దేవుడే బలవంతుడు అని చెప్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు గనక ఆలోచన చేస్తే, ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో గనక మనం గమనిస్తే, ఆయన నోటి మాటలో బలం ఉన్నది. ఎక్కడ చెప్పండి? నోటి మాటలో బలం ఉన్నది. ఎక్కడ?
మాటలో బలం ఉన్నది. సృష్టిని నోటితో ఆయన సృజించాడు. లేకపోతే కుమారుని గురించి ఆలోచన చేస్తే ఒక సందర్భంలో తుఫానుకు భయపడి శిష్యులు కూడా కంగారు పడిపోతున్న సమయంలో యేసయ్య ఒక్క మాట ఏమన్నాడు? నిమ్మలమవు అని ఒక్క మాట అంటే సముద్రం ఏమైపోయింది? నిమ్మలమాయను. ఆయన నోటి మాటలో ఏమన్నది? బలమున్నది. ఇంకా ఆలోచన చేస్తే ఆయన యొక్క వస్త్రములో బలం ఉన్నది. ఎక్కడ? ఆయన ధరించిన వస్త్రములో ఏమున్నది? బలమున్నది. మనందరికీ తెలుసు, రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసే దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే చాలు నేను బాగుపడతాననేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో ఆమె రావటం, వచ్చిన తర్వాత ఆయన వస్త్రాన్ని ముట్టడం, ఆమె వెంటనే స్వస్థత పొందటం. యేసయ్య అంటారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ఎవరో తాకారు, ఎవరు అంటే అటు శిష్యులు అంటూ ఉంటారు, ప్రభువా ఏంటి ప్రభువా, జన సమూహం ఉన్నారు, అందరూ మీద పడుతూ ఉన్నారు, గెంటు వేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు, నువ్వేంటి ప్రభు నన్ను ఎవరు ముట్టుకున్నారంటావు, బోలంతమంది ముట్టుకున్నారు నిన్ను అని చెప్పేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే అందరూ ముట్టుకున్నది వేరు, ఒకరు మాత్రం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముట్టుకున్నారు, అది వేరు. ఎవరు అంటే ఈమె భయపడుతూ నేనే ప్రభువా అన్నట్టుగా వచ్చింది. ఆలోచన చేయండి. అక్కడ మనందరికీ తెలుసు, ఆ క్షణములోనే ఆమె ఏమైంది? స్వస్థత. ఆమెకున్నటువంటి ధనమంతా ఖర్చు పెట్టి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి, అంటే మన భాషలో చెప్పాలంటే హాస్పిటల్స్కి తిరిగి డబ్బంతా ఖర్చు పెట్టుకుంది, కానీ ఆమెకి ఏమైనా నయమైందా? ఆమెకి ఏమైనా నయమైందా? ఈ రోజుల్లో కొంతమంది విషయం ఏంటో తెలీదు, వ్యాధి ఏంటో తెలీదు, ఏ హాస్పిటల్కి వెళ్ళు, ఏ టెస్టులు చేయి, అన్నీ బాగున్నాయి అంటారు, కానీ ఆరోగ్యం బాగోదు. గమనించండి, ఏం చేయాలి? మనము దేవుని దగ్గర రావాలి. ఇక్కడ మాటను గమనిస్తే ఆయన వస్త్రములో ఏముంది? బలమున్నది. ఆయన వస్త్రములో బలమున్నది. తర్వాత ఇంకొక మాట కనుక మనం గమనిస్తే ఆయన స్పర్శలో బలం. ఎక్కడ? ఆయన స్పర్శలో బలం. దేవుని యొక్క వాక్యములో ఇంకొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మరి ఒక స్త్రీ, మరి ముసలావిడ ఎవరో మనకు తెలియదు, కానీ మరి ఒక మాటలో చెప్పాలంటే గూను వచ్చేసిందంట. ఏమొచ్చేసింది? గూనె నడు వంగిపోయిందంట ఆమెకి, లేచి నిలబడలేనటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచి అని ఆలోచన చేస్తే 18 సంవత్సరాల నుండి. లూకా సువార్త 13వ అధ్యాయములో 11వ వచనములో ఈ మాట కనబడుతుంది. అయితే యేసయ్య ఆమెను ముట్టగా ఏం చేశాడు? యేసయ్య ఆమె మీద చేతులుంచగా ఏమైంది? ఆమె చక్కగా 18 సంవత్సరాల నుండి నిలబడలేనటువంటి ఆమె ఆయన చేతులుంచేసరికి, ఆ స్పర్శ తగిలేసరికి లేచి నిలబడింది. ఆమె ఆయన స్పర్శలో ఏముంది చెప్పండి? బలమున్నది. ఆయన స్పర్శలో బలమున్నది. ఆయనకు బలవంతుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన బలవంతుడు కాబట్టి. అటువంటి వాడు ఎవడు లేడు. ఇంకా రెండోది ఏం చెప్పాను? ఆయన నోటి మాటలో బలం అని చెప్పా. తర్వాత మూడోది ఏం చెప్పాను? ఆయన యొక్క వస్త్రములో బలం అని చెప్పా. నాలుగోది ఏం చెప్పాను? ఆయన యొక్క స్పర్శలో బలం. ఐదోదిగా ఆలోచన చేస్తే ఆయన యొక్క బాహువు బలమైనది. బాహువు అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా? ఆయన బాహువు అనేటువంటి మాటకు అర్థం తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే కౌగిలింత టైపులో చెయ్యలాగంటారు కదా, దానినే బాహువు అంటారు.
బాహువు అంటారు. ఆయన యొక్క బాహువు ఎలాంటిదంట? బలమైనది. నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనంలో చదివితే లాస్ట్కి వచ్చేసేయండి అక్కడ. నిర్గమకాండం, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించెను. ఎక్కడి నుండి? దానిలో నుండి అంటే ఎక్కడి నుండి? దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఐగుప్తులో నుండి మిమ్మలను బయటకి రప్పించిన దేవుడు. ఎలా అంటే తన బాహువు చేత. ఆలోచన చేయండి. ఆయన బాహువు ఎలాంటిది? బలమైనది. ఆయన బాహువు బలమైనది. పేరు చెప్పను కానీ ఒక మాట చెప్తాను. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం. ఒక ఆయన రీసెంట్గా నన్ను కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఏడుపు. కౌగిలించుకుని ఏడుపు. నా కూతుర్ని పెళ్లి కావను అని. అంటే వాళ్ళ కూతురికి పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి చేస్తే ఆ కూతురు ఇంట్లో చెల్లిపోద్ది కాబట్టి నేను నా కూతురికి పెళ్లి చేయను అని ఏడుస్తూ ఆ బాధతో నన్ను గట్టిగా వాటేసుకొని ఏడుస్తున్నాడు. నాకేమో ఊపిరాడతల. తలకి తిప్పుదామంటే తలకి లెగుతల, ఇటు తిప్పుదామంటే ఇటు తిరుగుతల, చీతుదామంటే చీలుగుతల. అంటే గట్టిగా నన్ను పట్టేసుకున్నారు. ఊపిరి తీసుకోలేకపోతున్నాను. చెప్తా కూడా నాకు నోరు రావట్లా. చచ్చిపోతానేమో అని అంత భయం వేసింది నాకు. ఆలోచన చేయండి. ఒక మనిషి బాహువే కొన్నిసార్లు అలా బలంగా ఉంటే మరి మన దేవుని బాహువు ఎలా ఉంటుంది? ఆలోచన చేస్తున్నారా? గమనించండి. అప్పుడప్పుడు మా పిల్లల్ని ఆట పట్టేస్తూ ఉంటాను. నైస్ అని లేదా చేసేని పట్టేసుకుంటాను గట్టిగా. వాళ్ళు విడిపించుకోవటానికి ట్రై చేస్తారు. నా బలం ముందు వాళ్ళ బలం ఏం పని చేస్తే లాస్ట్కి ఏడ్చేసి లేకపోతే ఇంకా ఏదో ఇంకా నాకే చిరాకు చుదులేయాలన్నమాట. కొన్నిసార్లు పట్టుకుంటాను చెయ్య, లాక్కుంటారు. ఎంత లాక్కున్నా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒక్కసారి సెకండ్ అలా చెయ్యి వదిలితే టెబిమని పడిపోతారు అక్కడ. ఆలోచన చేయండి ఒకసారి. ఏంటంటే మన బలం అలాంటిది కదా. మరి మనిషి బలమే అంత అలాగుంటే మరి దేవుని బలం, ఆయన బాహువు ఎలాంటిది? బలమైనది. ఇంకా ఆలోచన చేస్తే కుమారుని యొక్క వివేచన శక్తి కూడా బలమైనది. ఏంటిది? కుమారుని, దేవుని యొక్క వివేచన శక్తి. దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథము 36వ అధ్యాయము చూడండి ఒకసారి. 9వ వచనం, 36:5వ వచనం చదువుదాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని చేయడు, ఆయన విమోచన శక్తి బహు బలమైనది. ఏమైందా? ఆయన యొక్క వివేచన శక్తి ఎలాంటిది? బహుబలమైనది. ఏదో చిన్న చితక కాదు, చాలా అంటే చాలా బలమైనది. వివేచన శక్తి అంటే ఎదుట వ్యక్తి ఒక విషయాన్ని చెప్పక ముందే ఏం చెప్తాడో మనము గ్రహించడమే వివేచన. పిల్లలు ఎవరైనా ఏడుస్తూ వచ్చారు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడో వాడు చెప్పకముందే మనం అదేంటో గ్రహించగలగటమే వివేచన అన్నమాట. అలాగా. సో మన దేవుడు ఆయన యొక్క వివేచన విషయంలో ఎలాంటి వాడు? బహు బలమైన వాడు. అందుకనే ఆయనకి ఏం పేరు వచ్చింది? బలవంతుడైన దేవుడు. అలాటప్ప దేవుడు కాదు.
చిన్న చితక దేవుడు కాదు. ఈ దేవుడు కావద్దు, ఆ దేవుడు, ఆ దేవుడు కావద్దు, ఆ దేవుడు, ఆ దేవుడు కావద్దు, ఆ దేవుడు అనేటువంటి పరిస్థితి యేసే దగ్గర భగవంతుడైన దేవుడు. అటువంటి దేవుడు ఆయన యొక్క బలాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అటువంటి బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని మనకివ్వటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యములో మనం గమనిస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చూడండి, 41:10. చూడండి ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నాము కదా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. కొంతమంది ఏమైనా చిన్న సమస్య వస్తే, ఏదైనా చిన్న బలహీనత వస్తే అంతే, ఇంకా వాళ్ళని ఆపలేమన్నమాట. ఆడ ఏమనదో ఇంకా ఆపలేము వాళ్ళని. ఏమైపోద్దో, ఏం జరుగుద్దో, ఏమైపోద్దో. చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి గుర్తు చేస్తున్నా. కరోనా టైంలో చాలామంది కరోనా వచ్చి చచ్చిపోవడం కన్నా భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా అది వచ్చింది అన్నటువంటి భయంతోనే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. అవునా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని అంటున్నాడంటే, నిన్ను బలపరుతును. ఏమంటాడు ఆయన? నిన్ను బలపరుతును, నన్ను బలపరిచాడు అని కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి కొన్ని మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన చెప్తున్నాడు ఒక మాట. 13వ వచనం చదువుతాం చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో తిమోతికి చెప్తూ పౌలు అంటున్న మాట, దూషకుడును హింసకుడును నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఆయన తిమోతితో చెప్తూ ఆయన అంటున్నాడు, నా దేవుడు ఏం చేశాడు? నన్ను బలపరిచాను. ఇంతకుముందు ఎలా ఉండేవాడు? హింసకుడుగా, దోషకుడుగా, హాని చేసేవాడుగా ఉండేవాడు. కానీ దేవుడు నన్ను ఇప్పుడు ఏం చేశాడు? బలపరిచాడు. మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడు. మనల్ని బలపరిచేది ఎవరు చెప్పండి? దేవుడు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే దేవుడి యొక్క వాక్య ప్రకారముగా మరి ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 18వ కీర్తన మనం చదివాము కదా. అక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు 1వ వచనములో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి అన్నాడు కదా. 32వ వచనంలోకి వచ్చేసరికి ఆయన చెప్తున్న మాట, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. మనకి దేవుడు ఏం చేస్తున్నాడంట? బలాన్ని ధరింప చేస్తా ఉన్నాడంట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి బట్టలు వేసుకోవటం రాదు. పిల్లలకి బట్టలు వేసుకోవటం రాదు. మరి బట్టలు మరి ఎవరు వేస్తున్నారు? బట్టలు ధరింప చేస్తున్నామా లేదా? అలాగా దేవుడు మనకేం ధరింప చేస్తున్నాడంట? బలాన్ని. ఏ బలాన్ని? కంప్లైంట్ తాగండి, హార్లిక్స్ తాగండి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా. ఏదో ఒక గ్లాసుడు కాంప్లైన్ తాగితే ఆ అడ్వర్టైజ్మెంట్లో ఎంత ఉన్న పిల్లడు అలా పెరిగిపోయి ఎంత అయిపోతుంది స్కేల్ ముందు. అవునా? ఆ బలం గురించి కాదు వాక్యం చెప్పేది. ఎవరి బలం అంటే ఇది? ఆయన బలం. ఆయన బలాన్ని ఏమంటున్నాడు? మనకు అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆయన తన బలాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆయన బలవంతుడు,
అటువంటి బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని ఎవరికి ఇస్తానంటున్నాడు? మనకు అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఓకే, ఆయన అనుగ్రహిస్తాడు. మరి మనం ఎలా పొందుకోవాలి? మనము ఆ బలాన్ని ఎలా పొందుకోవాలి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఒకటి, విశ్వాసము ద్వారా బలాన్ని పొందుకోవచ్చు. ఎలా? విశ్వాసము ద్వారా. దేవుని యొక్క వాక్యములో అబ్రహాము శారాల గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తా ఉన్నాయి. వారు ముసలితనమందు, అనగా శారా ఏమో 90 సంవత్సరాలు, అబ్రహాం ఏమో 100 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళు కుమారుని కనేను. అయితే ఆ కుమారుని కనటానికి వారు ఏం పొందుకున్నారో తెలుసా? రోమాపత్రికలో ఆ మాట కనబడుతుంది. 4వ అధ్యాయము 21వ వచనంలో చదివితే, రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఎలా పొందుకోవచ్చు అంట బలం? విశ్వాసము ద్వారా బలము పొందుకోవచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం బలం పొందుకోవచ్చు అని వాక్యాలు మనకి సెలవిచ్చుచూ ఉన్నాయి. రెండోదిగా ఇంకొకటి, మనము ఎలా బలం పొందుకోవచ్చు అంటే మనకి తెలిసినటువంటి వాక్యమే. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతుంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై అని ఉంటుంది. ఎవరిని బలపరచడానికి? యథార్థ హృదయము గలవ. అంటే యథార్థత అనేది మనలో ఉందనుకోండి, ఆ యథార్థత ద్వారా మనం ఏం పొందుకోగలుగుతాము? బలము పొందుకోగలుగుతాం. యథార్థత అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నాకు ఎదురైన కొన్ని విషయాలు అన్నమాట. అప్పుడప్పుడు షాప్స్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న తర్వాత డబ్బులు ఇస్తాం. డబ్బులు ఇచ్చినప్పుడు మనకి చేంజ్ చేస్తారు, మనకి చిల్లర ఇస్తారు. 100 రూపాయలు కాగితం మనం ఇచ్చాం, ఒకవేళ 70 రూపాయలు ఖర్చు అయింది, 100 రూపాయలు ఇచ్చాం. మనకి ఎంత వస్తాయి? దానికి 30 వస్తాయి. మనకి ఎంత వస్తుంది? దానికి 30 వస్తాయి. ఈ 30 ఇవ్వాలి. ఆ 30 బదులు ఒకవేళ 40 ఇచ్చేసారు అనుకుందాం. ఒక 20, ఒక 10 కాగితం ఇవ్వబోయి మర్చిపోయి 2 20 ఇచ్చేసారు అనుకుందాం. మనం ఏం చేయాలి? అని చెప్పి జేబులు పెట్టి వెళ్ళిపోతే, కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నేను తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదు, ఆడిచ్చాడు నేను తీసుకున్నా అంతే అనుకుంటారు. ఆడిచ్చాడంటే వీళ్ళు తీసుకున్నారంట. అదే యథార్థత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నాకు 30 రావాలి, 40 ఇచ్చేసావు చూడు అని మరలా వెనక్కి ఇస్తారు. ఎన్ని సందర్భాల్లో ఎన్ని సందర్భాల్లో కొంతమంది ఎందుకంటే ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు నా పక్కన. కొంతమంది ఎవరు చూస్తారు మనల్ని? దేవుడు చూస్తారు. మళ్ళీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. యథార్థత అంటే ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పా. అలాగా అన్ని విషయాలలో యథార్థంగా మనం ఉండాలి. యథార్థంగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. మూడవదిగా, దేవుని యొక్క బలం మనకి ఎలా వస్తుంది అంటే, మరలా ఈరోజు చదివినటువంటి కీర్తనలో 1వ వచనంలో ఉంది, యెహోవా నా బలము, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎవరైతే ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో అటువంటి వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఎవరికి? ఆయనను ప్రేమించేవారికి. ఆయనను ప్రేమించుట ద్వారా ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, దేవుని యొక్క కృప వలన, కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. కీర్తనలు 94, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది.
ఎప్పుడు? కాలు జారెను అని అనుకుంటున్నారు. కాలు జారితే ఏమొద్ది? కింద పడటం, నడుము విరగటం, టక 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 సెకండ్స్లో అయిపోద్ది కదా. కానీ అలాంటి క్షణములో కూడా దేవుడు ఏమో చేస్తున్నాడంట, నీ కృప నన్ను బలపరుచుచున్నది. జారేగాలు కొన్నిసార్లు మనం ఇలాగ అనుకుంటాం, అయ్యో జారిపోబోయి పడబోబోయినండి, కానీ అనుకోకుండా నిలబడ్డాను, పడలేదు, దేవుడు కాపాడాడు. ఎన్ని సాక్ష్యాలు ఉంటాయో మనకి. ఎన్నిసార్లు అలా జారే పరిస్థితిలో జారి మరి పడకుండా ఎన్నిసార్లు నిలబడ్డామో మనం కదా. ఆయన కృప ద్వారా ఏముంది? బలము. కృప ద్వారా బలము. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన. చూడండి ఒకసారి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి మాటను కనుక మనం చదివితే, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఏమంది? బలపరచబడినట్లుగా. ఎలా బలం పొందుకుంటామంట? దేవుని ఆత్మ వలన. ఎలాగా? దేవుని ఆత్మ వలన. ఆలోచన చేయండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అభిషేకిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఇతర సేవకులు వచ్చినప్పుడు వారితో ప్రార్థన చేయించుకోవటం అనేది మనకి మంచిది. ఆలోచన చేయండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎప్పుడు సిగ్గుపడను. ఎవరైనా ఒక మంచి సేవకుడు ఇచ్చారంటే నేను వెళ్ళి నిలబడి ప్రార్థన చేయించుకుంటా. కారణం ఏంటంటే ఆ అభిషేకం నాకు కూడా వస్తుంది అని, ఆ బలం నాకు వస్తుంది అని. గమనించండి ఒకసారి. దేవుని యొక్క బిడులుగా మీరు గమనించండి, ఆయన ఆత్మ వలన మనం ఏం పొందుకుంటామంట? బలమును మనము పొందుకుంటాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, ఒక్క నిమిషం. ఏలయనగా చూడండి, ఎప్పుడు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. ఎలా బలం అంట? ఎక్కడ ఆనందించాలంట? యెహోవా యందు ఆనందించుడి. గమనించండి, ఎక్కడ ఆనందించాలి? యెహోవా యందు ఆనందించుడి. అప్పుడు మనం ఏం పొందుకుంటాం? బలము పొందుకుంటాం. అందుకనే పౌలు గారు అంటారు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాట? సో వాక్యాలు గనక మనము చూస్తే ఆయన బలాన్ని ఎలా పొందుకోగలం? 7 విషయాలు. 1, విశ్వాసము ద్వారా ఆయన బలాన్ని పొందుకోగలం. యథార్థత ద్వారా ఆయన బలాన్ని పొందుకోగలం. ఆ తర్వాత దేవునిని ప్రేమించుట ద్వారా ఆయన బలాన్ని పొందుకోగలం. ఆ తర్వాత ఆయన కృపను ద్వారా ఆయన బలాన్ని మనం పొందుకోగలం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బలాన్ని పొందుకోగలం. ఆనందించుట ద్వారా, దేవుని యందు ఆనందించుట ద్వారా ఆయన బలాన్ని పొందుకోగలం.
ఆయన సేవకుల ద్వారా ఆయన బలాన్ని మనము పొందుకోగలం. ఆలోచన చేయండి. మనిషిగా మనకి ఆయన బలం అవసరం. మనిషిగా ఆయన బలం అవసరం. మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. చిన్నప్పుడు ఒక అవసరం ఉంటుంది, పెరుగుతున్నప్పుడు ఇంకొక అవసరం, యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక అవసరం, పెద్దవారు అయిన తర్వాత ఒక అవసరం. రకరకాల అవసరాలు ఉంటాయి. వాటన్నిటికి మించి దేవుని అవసరం. అందులో దేవుని యొక్క బలం. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని ఆయనకి పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన అటువంటి బలాఢ్యుడు ఎవరును కూడా లేరు. రెండోది ఏం చెప్పాను? ఆయన నోటి మాటలో బలం ఉన్నది. మూడవదిగా ఏం చెప్పాను? ఆయన వస్త్రములో బలం ఉన్నది. నాలుగవదిగా ఏం చెప్పాను? ఆయన స్పర్శలో బలం ఉన్నది. ఐదవదిగా ఏం చెప్పాను? ఆయన యొక్క బాహువు బలమైనది. ఆరోది ఏం చెప్పాను? ఆయన యొక్క నామములోనే బలము. ఏడవదిగా ఆయన యొక్క వివేచన శక్తి చాలా బలమైనది. అందుకనే ఆయనకు బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టారు. యోధా ప్రజలు అలాంటి చీకటి కోణములో, చీకటి ప్రభావములతో, మరణ ఛాయగలిగిన పరిస్థితులలో, కాడిని మోయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు వారి కాడిని విరగగొట్టి వారికి చెప్తున్నటువంటి మాట. మరి ఈ రోజున మన జీవితంలో మన మీద పాపము అనే కాడి ఉన్నది. చాలామంది మోయలేని పరిస్థితిలో ఉన్నారు, భరించలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే మన దేవుడు బలవంతుడైన దేవుడు ఎటువంటి కాడినైనాను ఆయన విరగొట్టి నీ జీవితాన్ని సులువు చేసి నీకు మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు. అటువంటి బలవంతుడైన దేవునుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ సందర్భాన్నే మనము క్రిస్మస్ అని జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి దేవుడు మనకున్నందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి. ఏ చిన్న పరిస్థితి వచ్చినా, ఏ చిన్న అవసరత వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న బలహీనత వచ్చినా ముందు ఆయన దగ్గరికే వెళ్దాం, ఆయనను సంతోషపెడదాం. కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కన్ను మూసుకొనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క బిడ్డలందరినీ ప్రేమించి నీ సన్నిధి నడిపించారు. నీకు వందనాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పఠనంలో, వాక్య ధ్యానంలో సహాయం చేసే విధానం బట్టి వందనాలు దేవా. మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చి దేవా, నీ సన్నిధిలో నీకు కానుకలు సమర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు దేవా. ప్రతి ఒక్కరి నూరొత్తులుగా, అరుదొత్తులుగా, ముప్పదొత్తులుగా ఫలింప చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా దేవా, మరి నీ యొక్క వాక్యాన్ని విన్నాం. మీరు బలవంతుడైన దేవుడవు. ఆ పేరు ఎందుకు వచ్చింది దేవా? మీ యొక్క ఉద్దేశం ఏంటి? అది మేము ఎలా పొందుకోవాలనేటువంటి సత్య గ్రహించి వాటి ప్రకారంగా నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ వారంలో జరగబోయే మిగతా అన్ని కార్యక్రమాలలో తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. 24వ తారీఖు గ్రాండ్ క్రిస్మస్లో, 25వ తారీఖు పగలు చర్చ్ క్రిస్మస్లో దేవా, మరి అలాగే శనివారం మెన్ క్రిస్మస్లో సహాయం దయచేయండి. ఇంకా మిగతా రోజుల్లో నేను వెళ్ళవలసినటువంటి కార్యక్రమాలలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి దేవా సహాయం దయచేయండి. ఈ సమయంలో నీ బిడ్డమైన మేమందరం నీ యొక్క సన్నిధి విడిచి మాకు రాళ్ళకి వెళ్ళుచుండగా నీ మెండైన దేవుళ్ళతో ఆశీర్వాదంతో నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుతున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయం, కాపుదల నడిపి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.